నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఎమ్మెల్యేల పైన అటు అసంతృప్తి అయితే వ్యక్తమవుతుంది. అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు క్యాడర్‌ని ఏర్పాటు చేసుకోవడంలో గానీ, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవ్వడంలో గానీ, చాలా వరకు వెనుకబడ్డారని చెప్పుకోవచ్చు. దాంట్లో ముఖ్యంగా మనకు వినిపిస్తున్న పేరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పిఠాపురం నియోజకవర్గంలో ఆయన గెలిచి దాదాపుగా 18 నెలలు గడిచిపోయాయి. కానీ 18 నెలలు గడిచినా గూడా పిఠాపురంలో ఏదో ఆహ్, స్ కూటమి జోష్‌లో ఆయన గెలిచారే తప్ప ఆయనకంటూ సెపరేట్‌గా అక్కడ క్యాడర్ లేదు అనే ఒక రకమైనటువంటి టాక్ అయితే వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అటు టీడీపీ నుంచి ఎస్వీఎస్ఎన్ వర్మ వల్లనే పవన్ కళ్యాణ్ గెలిచారు అనేది ఇప్పటికీ గూడా చాలామంది నియోజకవర్గంలో చెప్పుకునేటువంటి మాట. ఇక్కడ 18 నెలల కాలంలో జనసేన పార్టీకి మొదటగా అక్కడ క్యాడర్‌ని యాక్టివేట్ చేయాలని చెప్పి ఆ నియోజకవర్గ బాధ్యతల్ని ఇక్కడ మర్రెడ్డి శ్రీనివాస్ అనే వ్యక్తికి అప్పజెప్పారు పవన్ కళ్యాణ్. కానీ మర్రెడ్డి శ్రీనివాస్ కూడా పెద్దగా యాక్టివ్‌గా క్యాడర్‌ని అక్కడ నిర్మించడంలో గానీ, పార్టీలో చేర్చుకోవడంలో గానీ ఆయన పెద్దగా యాక్టివ్ రోల్ పోషించకపోవడంతోటి తర్వాత 5 మెన్ కమిటీ అనేది ఒక కమిటీని తీసుకొచ్చారు. ఆ 5 మెన్ కమిటీ కూడా దాదాపుగా చాలా వరకు నియోజకవర్గాల్లో క్యాడర్‌ని యాక్టివేట్ చేస్తుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ భావించారు. కానీ ఆ 5 మెన్ కమిటీ గూడా ఎక్కడా గూడా తాము ఇచ్చినటువంటి బాధ్యతలు నిర్వర్తించకపోవడంతోటి ఇక ఆల్టర్‌నేట్‌గా దిక్కు లేదు అని జెప్పి ఇక వైఎస్ఆర్‌సీపీ నుంచి ఎన్నికల తర్వాత అటు జనసేన పార్టీలో చేరినటువంటి పెండెం దొరబాబు పైన ఇప్పుడు పవన్ కళ్యాణ్ పూర్తిగా ఆధారపడ్డారని జెప్పుకోవచ్చు. ఎన్నికలకు ముందు పెండెం దొరబాబుని టార్గెట్ చేస్తూ నియోజకవర్గంలో ఆయననే మెయిన్‌గా టార్గెట్‌గా చూపిస్తూ ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. కానీ ఎన్నికల ప్రచారం తర్వాత అదే పెండెం దొరబాబు జనసేనలో చేరిపోవడం, ఇప్పుడు జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఆయనకు ఒక పదవి ఇవ్వబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. త్వరలోనే అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పెండెం దొరబాబు నియోజకవర్గ బాధ్యతలు చూస్తారు అనే విధంగా ఒక లెటర్ హెడ్ మీద ఒక కమిటీకి సంబంధించి అంటే నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేసినా లేదంటే లెటర్ హెడ్ మీద ఇచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ 3 కలిసి అప్పుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక తెలుగుదేశం పార్టీలో ఇప్పటికీ నియోజకవర్గ ఇన్ఛార్జ్‌గా ఉన్నటువంటి ఎస్వీఎస్ఎన్ వర్మకు పవన్ కళ్యాణ్‌ని గెలిపిస్తే త్వరలోనే మీకు ఎమ్మెల్సీ పదవి ఇస్తాము అని చెప్పి ఆఫర్ ఇయ్యడంతోటి ఆయన కూడా చాలా వరకు కష్టపడి పవన్ కళ్యాణ్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. కానీ 18 నెలలు గడిచినా కూడా ఎస్వీఎస్ఎన్ వర్మకి ఇప్పటివరకు ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వకపోవడంతోటి ఆయన నియోజకవర్గంలో చాప కింద నీరులా ఆయన ఆహ్, వ్యక్తిత్వం అంటే ఆయన మొత్తంగా చాప కింద నీరులా టోటల్‌గా నియోజకవర్గాన్ని విస్తృతంగా పర్యటిస్తూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని, నాయకుల్ని యాక్టివ్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు గనక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు యాక్టివ్ కాకపోతే వచ్చే ఎన్నికల నాటికి కూడా తనకు ఎమ్మెల్సీ ఇవ్వరు దిక్కులేదు సరికదా, ఇక రాబోయే ఎలక్షన్స్‌లో ఎమ్మెల్యే టికెట్ అయినా ఇస్తారా లేదా, లేదంటే ఇక పిఠాపురము పవన్ కళ్యాణ్‌కి రాసిచ్చినట్టేనా అనే ఒక అసంతృప్తి ఆయనలో ఉండడంతోటి స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇప్పుడే టోటల్‌గా నియోజకవర్గాలైతే పర్యటిస్తున్నారు. దాంట్లో భాగంగా ఒకవేళ కూటమిలో మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అభ్యర్థులని పరిశీలించి వాళ్ళనే పెట్టినా కూడా అక్కడ తనకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని రెబెల్‌గా దింపి ఇక్కడ గెలిపించుకోవాలి అని చెప్పి వర్మ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక వర్మకు చెక్ పెట్టడానికే ఇక్కడ పవన్ కళ్యాణ్ మళ్ళీ పెండెం దొరబాబుని తెరపైకి తెచ్చినట్టు కలుస్తుంది. ఎందుకంటే దాదాపుగా 20 సంవత్సరాలుగా అటు పిఠాపురం నియోజకవర్గంలో పెండెం దొరబాబుకు చాలా పరిచయాలున్నాయి. ఆయనకు బంధువర్గం ఉంది. అక్కడే రాజకీయాలు చేశారు. కాబట్టి ఆయనని తెరపైకి తీసుకొచ్చి జనసేన క్యాడర్‌ని యాక్టివ్ చేస్తే గనక స్థానిక సంస్థల ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నియోజకవర్గం కాబట్టి అక్కడ జనసేన పార్టీ కనుక గెలవకపోతే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి పరువు ప్రతిష్టలు పూర్తిగా గంగపాలవుతాయి కాబట్టి ఎలాగైనా సరే అక్కడ గెలిపించుకోవాలి అని చెప్పి పెండెం దొరబాబుని రంగంలోకి అయితే దింపుతున్నారు. అయితే ఇక్కడ పెండెం దొరబాబు రంగంలోకి దింపుతున్నారు సరే, కానీ నియోజకవర్గంలో జనసేన క్యాడర్‌కి పెండెం దొరబాబుకు మధ్య కొద్దిగా మనస్పర్ధలు ఉన్న మాట అయితే వాస్తవం. అయితే ఇక్కడ పెండెం దొరబాబుతో నియోజకవర్గ జనసేన కార్యకర్తలు కలిసిపోతారా?
లేదంటే మళ్ళీ ఇక్కడ 5 మెన్ కమిటీ ఏదైతే ఫెయిల్ అయిందో, తర్వాత మర్రెడ్డి శ్రీనివాస్ లాగా ఏదైతే ఫెయిల్ అయిందో, అలాగే మళ్ళీ పెండెం దొరబాబు యొక్క నాయకత్వం కూడా అక్కడ మళ్ళీ ఫెయిల్ అవుతుందా అనేది వెయిట్ చేసి చూడాలి. కాబట్టి ఖచ్చితంగా ఎస్విఎస్ఎన్ వర్మ తన పట్టు నిలుపుకుంటాడు అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఎందుకంటే ఆయనకు ఒకవేళ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి లేదంటే ఏదైనా మంత్రి పదవి ఇచ్చి ఉంటే గనక ఇప్పటికే జనసేన పైన సాఫ్ట్ కార్నర్ అనేది ఆయనకు ఉండేది. కానీ ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వల్లనే తనకు ఎమ్మెల్సీ పదవి రాలేదు అనే అసంతృప్తి అయితే వర్మలో ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ అప్పుడు గెలుపుకి ఎలా అయితే వర్మ తోడ్పాటునందించాడో, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన ఓటమికి కూడా వర్మే కీలకంగా మారే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి.